నా కార్ ఖరాబ్ గా మళ్ళా అరే ఇదేంటి ఆ కార్ పట్టుకొచ్చాను. అందరూ ఒకటి అర్థమవుతుంది. అందరు ఒకటి కాదన్నా అరే పోని పోనీ అని చెప్తే ఎక్కువ చేస్తున్నాయి ప్రాబ్లం. నా కార్ బండి చూస్తా అంతలా ఉంటే నాకు వచ్చి అడిగేది ఉండరా భయ్ ఏమైందిరా బెన్ని ఎక్కువ ఎందుకు అమ్ముతున్నావు కార్ అని చెప్తే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. నువ్వు డైరెక్ట్ తీసుకొని కార్ దాచి పెట్టేసి ఆయనకి ఇచ్చేసాడు ఆయన తీసుకోడు అంతా ఎందుకు రాబోయే మధ్యలో మళ్ళా రాబోయే ఫస్ట్ అరే మనం మాట్లాడుకుంటుండే రాబోయ్ అందరు నేను చెప్తుండే నాకు తెలియదు అందరినీ బండి ఉంది చూసాం గీసాం అని చెప్పి మాట్లాడుతావు. అవును నేను అమ్మేటప్పుడు నీకు చెప్తాం అనుకున్నా. నాకు అరే ఇదేంటి ఆ కార్ పట్టుకొచ్చాను. షాప్ ఆయన కార్ పట్టుకొచ్చింది మన ఆయన దగ్గర బండి ఉందంటే వేడిగా పోతుంది కానీ అందుకే సార్ మరీ మళ్ళా స్టోరీలు చేయకూడదు నాకు తెలియదా ఎట్లా చేస్తుంటే తెచ్చుకో ఎట్లా వేసి తెచ్చుకో ఇప్పుడు నువ్వు నా కారు ఎందుకు ఇచ్చినావు. అన్నకెందుకు ఆయన శ్రీశైలం అయినా కార్ వేసుకోవాలి లేనిపోయి అన్ని టెన్షన్ వాళ్ళకి ఈ కార్ ఇచ్చేస్తా ఈ కార్ పెట్టుకోనా నా కార్ ఇస్తాను లేదంటే ఇంటికాడ మన తాళమే వాళ్ళు ఇచ్చి తెచ్చుకున్నా ఇంట్లోకి పోయి నేను నా కార్ ఖరాబ్ గా మళ్ళా శ్రీశైలం రేయ్ నువ్వు నడరా శ్రీశైలం నడిపు నాకు అలా పోయినా ఇప్పుడు నాకు కార్ టైం అవుతుంది రా ఆల్రెడీ 7 కానీ వస్తుంది అక్కడ గేట్లు బంద్ అయిపోతాయి. అది మంచిగా అనిపిస్తుంది కార్ చెప్పగలిగాక కార్ ఏమైతుంది కానీ రా ఇప్పుడు నాకు నా కార్ కావాలి అంతే. తీసుకోవాలి నా కార్ ఇస్తలేదు అనుకుంటా అని చెప్పి తీసుకొని దాపెట్టిండ ఇప్పుడు ఇది అమ్మేసే పెద్ద మా కార్ పోయిందంటే నాకు చెప్తున్నా. అమ్మేసా నేను చూస్తావా నా కార్ ఎందుకు ఇచ్చి రాబాయ్ నాకు లేనిపోయిన టెన్షన్ అంతా ఇప్పుడు వాళ్ళు వచ్చి నాకు ఫోన్ చేసి లేదంటే రాబాయ్ శ్రీశైలం తీసుకుని ఆయన బండి అరే నేను బండి ఇచ్చేది రాలేకంటే ఏమైతుందో ఏమైతుందో అంటే పిచ్చి పట్టిందా నీకేమన్నా ఆయన అమ్మని అన్నాడు కదా అన్న పైసలు రిటర్న్ ఇస్తా అంటున్నాడు కదా అన్న. అరే రిటర్న్ ఇచ్చుడు కాదురా బాయ్ అన్న ఫోన్ కష్టపడి చేసుకోవాలి నువ్వు నా కార్ ఎట్లా బండి చూస్తా ఇప్పుడు ఏదో అన్న కార్ తీసేసుకున్నా నా కార్ ఇచ్చేవారు నా కార్ ఎవరు కొంటే ఎవరైతే బండి కొనడానికి అని చూపిస్తాను నేను ఏందో చూపిస్తావు చూపిస్తావు నువ్వు బండి ఎట్లా కొనడానికి వస్తారా నువ్వు సైన్ పెట్టండి ఏడొస్తుంది ఏం సైన్ పెట్టింది ఎందుకు సైన్ బండి నాదరాబాయ్ అది బండి నా పేరు మీద ఉంది. అరే నేను నీ పేరు మీద సేఫ్ ఉంటా అని చెప్పి చేపిస్తాను లెక్కలు లేవు నువ్వు లెక్కలు చేయక నువ్వు చేయకు నన్ను అంటే ఇప్పుడు నీ పేరు పైన చెప్పి తప్పు చేస్తున్నా నేను అమ్మొద్దే అమ్మదు అంతే ఖరాబ్ అయింది యాక్సిడెంట్ అంటే అమ్ముతే మంచిగా ఉండే ఎందుకు ఖరాబైన బండి ఎందుకు అమ్ముతాం మనం మంచిగా బండి అమ్మేస్తున్నాను నేను నాకు పైసలు అవసరం బండికి ఏదైనా అమ్ముతే ఒకవేళ ఏం కాకపోతే బండి అమ్మేస్తున్నావు అంటే నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అరే రాబాయ్ నాతో షర్తు కట్టినావు కదా ఆ కార్ ఎత్తుకో అని చెప్పి నేను ఎక్కడ చెప్పాను తెప్పించుకోడా కార్ అయినా నా కార్ అనేది ఉంటే నాకేం బాధలేదు అయినా కార్ నా చేతులని తెలిసిన అనుకో మొత్తం పేషెంట్ అవుతాడు ఇమ్రాన్ చూడు నువ్వు అది ఎట్లా చేస్తావు ఇంట్లోకి తాళం ఎట్లా పట్టుకొస్తావు పట్టుకోవచ్చుకుంటారా భయ్ నా కార్ మళ్ళీ తీసుకొని పోతారా మీరు చాలా తాళాలు తీసుకొచ్చుడు ఇట్లా చేసుడు చాలా డేంజర్ పనులు చేస్తున్నావు. సరే నడరాబాయ్ టైం అవుతుంది 9 గంటలకు గేట్లు బంద్ అయితే 7 అవుతుంది టైం ఇమ్రాన్ తీసుకోవాలి వచ్చి అవునా తీసుకోవాలా మళ్ళా
ఇప్పుడు నుంచి శ్రీశైలం ఆయన కాదు శ్రీశైలంకే పోతున్నా ఆయన దగ్గరికే పోతున్నా నేను వీలేగా తీసుకొని దాచిపెడతలే ఆడ సార్ అడుగా నా ఫోన్ చేశాను మరి ఫోన్ చేయరా అన్నకు ఫోన్ చేయి కలుసలేదు ఆయన ఫోన్ ఒకసారి ఫోన్ చేయి నేను మాట్లాడతా అన్నతోని ఏం మాట్లాడుతావు అన్నకు ఫోన్ చేయను నువ్వు చేసుకో ఫోన్ లేదా? చేసుకోరా నేను చెయ్యా ఫోన్ లేదు నువ్వు ఫోన్ చేయి నీ ఫోన్ లోకి నువ్వు చేసుకో అరే నడరా పోయి టైం అవుతుంది వస్తావా అని చెప్పిన ఎక్కువ చేయకు రా అరే భయ్. కలిసలేదా ఫోన్ నీ ఫోన్ లోకే చేయమన్నా నువ్వు నేను చేయాలా భయ్? ఎందుకు చేయాలా నేను మీ ఇంట్లో పోయి చేయరా, మూసుకో, ఇంట్లో పోయి మూసుకో, తాళం పెట్ట మూసుకో, తీసుకొస్తా అన్న ఇంట్లోకి వెళ్ళు నువ్వు. తీసుకొస్తా బరాబర్ హలో చాలా టుమ్మచ్ చేసి టుమ్మచ్ అయిపోతుంది ఇది. టూ మంత్స్ అయింది 3 మంత్స్ 3 మంత్స్ అయింది ఏడికైనా కానీ ఇంట్లో వాళ్ళ సామాన్లు పడాలి ఏమన్నా పిచ్చి గిచ్చి ఎక్కిందా నీకు ఇంట్లో వాళ్ళు పెట్టుకున్నావు అందరూ ఒకటేలా వీళ్ళందరూ అర్థమవుతుంది అందరు ఒకటి కాదన్నాడు లేదు అరే ఓన్లీ అరే పోని పోని అని చెప్పి ఎక్కువ చేస్తున్నాయి ప్రాబే నువ్వు అరే ఒక్కడు కాదు అరే ఓడిరా వీళ్ళ అందరికీ ఆఖరి అరే నువ్వు అమ్ముతున్నావు కాబట్టి నేను తీసుకువెళ్ళారా బయలు ఎక్కువ ఎందుకు అరే నేను ఎందుకు అమ్మకి అవన్నీ తెలుసుకోరా ఫస్ట్ తెలుసుకోకుండా ఎందుకు రా? చెప్పాలి మరి చెప్పండి నాకు వచ్చి చెప్పాలా రాబాయ్ చెప్పండి ఇష్టపడగా నువ్వే చేస్తున్నావు మళ్ళా కొనేటప్పుడు ఏమో పచ్చడి సరే రా బాయ్, తీసుకుపోయావు. ఇప్పుడు తీసుకో ఏడేసినావు దాచుడేసినావు ఆ కారు నువ్వు ఆ కార్ ఎందుకు తెచ్చినావు అని చెప్తున్నా నేను తెచ్చుకుంటా పోయి నా ఇష్టం నువ్వు పెట్టినావు అన్నావా అన్న దగ్గర ఉందని చెప్పి అన్న దగ్గరికి తెచ్చుకున్నా ఇప్పుడు ఏమైంది అన్న అడిగినావా ఎందుకు అడగా నన్ను అడిగిన ఆయన నా కారు నేను ఇచ్చిన మన అన్నకి ఇప్పుడు నేను తెచ్చుకున్నా దాని వెళ్ళకి వెళ్ళి నీకు ఇస్తే ఒక మాట ఇప్పుడు ఆయన నేను నువ్వే ఇయ్యాలని అర్థమవుతుందా మాత్రం? ఆయన ఆయన నేను తెచ్చుకుంటే. ఇచ్చినా కదా. ఇప్పుడు నువ్వు ఇదేదే నాకు నువ్వు ఇయ్యలే కదా అవును, నువ్వు నేను ఇయ్యలే. తెచ్చుకున్నా వదిలేసా మళ్ళీ నీకెందుకు Running with King Kong, bullets rain down like it's thunder. ప్రాబ్లం అంటే నీ చేతితో బండి కొని ప్రాబ్లం అవుతుంది ఎందుకైతే? అవుతుందేమో ఎవరికి తెలుసు? ఎందుకైతే రా పోయి ఏం కాదు నాది కాదు కదా నా కార్కి కాదా మళ్ళా ఇప్పటిదాకా ఆయన చేత నీ బండ్లకి ఏం కాలే అరే నువ్వు వస్తావా రావా టైం అవుతుంది రా. ఎడిపోతామన్నా ముందరే ఆ బండి ఇక్కడ తీసి అలా పొలంలో పెట్టిపోయాడు ఆయన. ఇప్పుడు ఈ కార్ పట్టుకొచ్చినావు ఇగో నాకు టైం అవుతుంది సంధి 7 అయ్యో, 7 అవుతుంది. ఆడెందుకు రారా బాయ్ ఆడ? ఆడ ఎందుకు రాడు ఎందుకు రాడు రావా రాదన్నా, ఇప్పుడు చికెన్ అయిపోతుంది. ఆడెందుకు వచ్చాడు రా బాయ్? రావాలా మళ్ళాడు కారు ఇష్టప్పుడు లేడా మళ్ళాడు వీడికి కార్ గురించి ఇచ్చిన పట్టుకోతావు అన్ని పోతా ఇప్పుడు ఆయన ఎట్లా రాడా ఎందుకు చూస్తావు వస్తావా ఇప్పుడు నువ్వు ఈ టైంకి ఎట్లా పోతా అన్న ఏం ఎట్లా పోతావు కారు పోతావు, నడరా పోయి టైం అవుతుంది. గేట్లు బంద్ అవుతా పోయి వేస్ట్ ఏం బంద్ కాదు నేను తీసుకోతా ఆటో తీసుకున్నావు అన్న. తీసుకోతా అంటున్నా నడుగు తీసుకోతాడు నువ్వు అని సన్న మీదకి వస్తా నడరా పోయి ఫస్ట్ ఆగనా అరే ఆగు నువ్వు కూడా ఆగండి అరే ఆగ్రా బాయ్ నేను ఎక్కడ చేస్తున్నావు? టైం లేదు రా బాయ్ నీకు అర్థమవుతుందా అది సన్న మీదకి వస్తా అంటే అర్థం చేసుకుంటే అదే అడుగు అన్న, అడుగు. అరే ఆగ్రా బాయ్ ఇది ఒకసారి ఆగు, వస్తాడు. అరే మన ఎట్లా పోతావు శ్రీశైలంకి బండి ఇచ్చేసేయ్. కారు తీసుకొని పో. నేను చెప్తున్నా, బండి ఇచ్చేసేయ్. ఆ కొన్నటోడు ఎవడో వస్తాడని పని చేస్తాను నేను. అసలు నడరా. రాగానే తీసుకొచ్చిన ముంగడు పెట్టా ఏం అప్పుడు చేస్తావు? మాట్లాడతా. ఏం చేస్తావు? అప్పుడు ఏం నేను చూద్దాం, అప్పుడే ఏం సైకిల్ అవుతుందో. మీద బండి అప్పుడు అప్పుడు నీ మాట్లాడతా. సైన్ లేకుండా అవి చూస్తావా? చూస్తావా? చూడరా. ఏ చేస్తాడు ఆయన ఆ? ఎందుకు వేసావు? చూడు, అందరూ తెలుసు బాగానే రాదంటే అర్థమైందా? ఆయన పేరు మీద ఉందిరా భయ్, నేనే చేపిస్తా అని పేరు తప్పే చేసావు, చేపిస్తా అని పేరు. అవును, తప్పే చేసినావురా, అవ్వ. పెట్టి పోయి ఆయన అరే నడరా భయ్, నువ్వు గమ్మున. నువ్వు ఆడ కూర్చోసాను, ఆడ కూర్చో. ఆయన బండి తెచ్చినావు ఇప్పుడు ఈయనకైనా క్లోలీలు అయితే అరే వస్తావా ఒక్కరిని వెళ్ళిపోవాలా అలా పోయి వేస్ట్ అన్న టైం లేదురా, ఎట్లా పోతావు? నేను తీసుకోవద్దురా భయ్, దీన్నే టైం వేస్ట్ చేస్తున్నారు ఇంకా మీరు సన్న ఇచ్చినప్పుడు సన్నలో ఇప్పుడు యాక్టింగ్ చేస్తాడు, కూర్చో. కూర్చున్నారా భయ్, ఎట్లున్నట్టు అన్నాడు. ఇప్పుడు ఆయన ఆడకి ఏదైనా దాపెట్టి ఉండొచ్చు ఇప్పుడు ఆ మాట వింటావా నా మాట వింటావా టైం అవుతుంది అన్ని యాక్టివ్ చేయకు నువ్వు అర్థమైందా ఆల్రెడీ అయిపోయింది గంటన్నరల గేట్లు బంద్ ఏం కాదు నేను తీసుకోతానా భయ్, నడురా భయ్ సన్ని నాకు బీపీ లేపకరా సన్ని మదం చెప్పి అచ్చా అచ్చా నువ్వు నడు నువ్వు ఇట్లా వేస్తున్నా మధ్యాహ్నం నుంచి పో, పో, పో. బండి ఎట్లా అమ్ముతావు చూస్తా అంటున్నాయి సరే సరే ఓరా బై పో సండే పో అంటుంది ఏది పంపిస్తున్నారా భయ్ మళ్ళా నువ్వు పోనీ. సన్ని అడే కదా ఇటు ఎందుకు పంపిస్తారా బై అన్ని అరే నిన్నే ఆగు, ఎప్పుడు పోయాడా భయ్ మళ్ళాడు కార్బన్ నుండే నువ్వే చూసుకోవాలి ఇప్పుడు ఈ కార్ పట్టుకొచ్చినావు ఆ కార్ పట్టుకొచ్చిపోయాను ఇప్పుడు ఏదైనా అయితే నాకు ఎట్లా రా భయ్ ఏం నేను మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేసినారా భయ్ నేను ఓడి తీసుకోమని చెప్పిండు ఆయనకు ఓవర్ ఇమ్మని చెప్పిర్రు మంచిగా అనిపిస్తుందా నేను ఫోన్ చేస్తా మంచిగా అనిపిస్తుంది ఆయన ఫోన్ నేను ఫోన్ చేసి చెప్పేస్తాను ఇంటికెళ్ళి తాళం తీసుకొచ్చేసినావు అని చెప్పి చెప్పు ఏమన్నా చెప్పు. నువ్వు అడిగి 1000 రూపాయలు నీ కార్ గ్యాప్ చేస్తాడు
ఎందుకు చేస్తాడు గాయబ్? మళ్ళీ ఆయనకు తెలియదు. అప్పుడు ఆయన కారు నా చేతుల్లో అప్పుడు ఆయననే గాయబ్ చేస్తాను నేను. నా కారు నేను తీసుకున్నాడే దాని నా కారు ఇచ్చేసాడు గమ్మనన్నది. నీకు అంతగా ఉంటే నాకు వచ్చి అడిగేది ఉండరా భయ్ ఏమైందిరా బెన్ని చెప్పు ఎందుకు అమ్ముతున్నావు కారు అని చెప్తే నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. నువ్వు డైరెక్ట్ తీసుకొని కార్ దాచి పెట్టేసి ఆయనకి ఇచ్చేసాడు ఆయన తీసుకోడు అంతా ఎందుకు రావే మధ్యలో మళ్ళా? అది నువ్వు చేస్తున్నావు నేను కాదు. ఇప్పుడు ఈ కార్ది డీల్ అయితే క్యాన్సిల్ కావాలా అన్ని మంచి ఉండదు నేను చెప్పి. ఏమైతుంది రా భయ్? క్యాన్సిల్ అయితే 100% క్యాన్సిల్ అవుతుంది రా. ఎట్లా క్యాన్సిల్ అవుతుంది? నువ్వు క్యాన్సిల్ చేస్తాను క్యాన్సిల్ అయితే కానీ నేను చెప్తా. అప్పుడు నేను మాట్లాడతా, నువ్వేం మాట్లాడతావు? క్యాన్సిల్ అయితే అరే సన్నీ నాకు మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి రా భయ్ నీకు తెలియదు అర్థం ఎన్ని చేసుకో. ప్రాబ్లమ్స్ ఉన్నా ఏం కాదు రా. ప్రాబ్లమ్స్ అందరి కష్టాలు ఉంటాయి అంటావా? నువ్వే ఎక్స్ప్లెయిన్ చేస్తావు కష్టం. అరే అవురా అందరి కష్టాలు ఉంటాయి. ఇప్పుడు కార్ తో ఏం చేసేది ఉంది? ఏం చేసే కార్ లేకపోతే మన అయిపోతుందా? ఏం కాదు. ఆ, చెప్పు మళ్ళీ ఉండదు, ఏమైపోతుంది? ఎందుకు అమ్ముతున్నావు? అరే చెప్తుర్రా భయ్ వాళ్ళకి బండి కావాలంటే బండి కొంటున్నా చాలా ఇంకేం చెప్పాలా? కొనడానికి అమ్ముతున్నారా భయ్ చాలా? BMW అమ్మొద్దని కమెంట్లు ఎక్కువ వచ్చినాయి కదా మళ్ళా. బండి కొనమని కూడా కమెంట్లు వస్తున్నాయా మళ్ళీ అవి చూసిరా? నేను చెప్తున్నా, ఒక్కవేళ అన్న ఏదైనా ఉల్టా మాటలు మాట్లాడిన అనుకో నాతో, నువ్వు బండి తీసుకో ఏదైనా చేసినావు అనుకో సన్ని, నీ వల్ల అనేది మొత్తం అయినా అనుకో అప్పుడు ఎవరు రాబాయి? అప్పుడు నువ్వే రెస్పాన్సిబిలిటీ భరించప్పుడు నువ్వు మళ్ళీ ఎందుకు చేస్తున్నావు అంతా మళ్ళీ ఓడేమని చెప్పి మంచిగా ఉంది పోనీ పాపం అని చెప్పి నేను బండి దాచి పెడితే ఏం పోని పాప నేను చెప్పినా కదా దాశరథ్ అని చెప్పి నీకు బండి. డాడీకి తెలియదు, ఎవరు తెలియదు, ఇంకా ఎవరు అరే మనం మాట్లాడుకుంటుండే అవి అందరికి నేను చెప్తుండే నాకు తెలియదు అందరిని ఎట్లా handle చేయాలి? తెలియదు. దారా మా మాడ బండి ఉంది చూసాం గీసాం అని చెప్పి మాట్లాడుతావు. అవును నేను అమ్మేటప్పుడు నీకు చెప్తాను అనుకున్నా. నాకు నువ్వు డైరెక్ట్ వీడియో పెట్టి ఆ వీడియోలో చూసుకోవాలా? ఇప్పుడు అమ్మేటప్పుడు వీడియో పెట్టి మళ్ళీ వీడియో చూపిలే నాకు ఏది మరి? అది ఉల్టా ఇంకా నా ఛానల్ లోనే పోస్ట్ చేశారు. వా అదేరా నేను ఏమంటున్నా, అందుకే నేను చేసిన మళ్ళీ నువ్వు చేయండి, నేను మళ్ళీ నువ్వు నాకు చెప్తే అయిపోతుండే. నువ్వు అట్లా చేసినావు అంటే సరే రాబా ఇప్పుడు నువ్వు చేసినావు కదా అయిపోయింది కదా ఇప్పుడు నేనేం చేస్తా అది కూడా చూడు. నువ్వే చూడు, నువ్వేం చేస్తావు నేనేం చేస్తాను నువ్వు చూడు. చేయాలి కదా. అరే నువ్వు ఎందుకు వచ్చినావు? నువ్వు వెళ్ళిపోమన్నా నీకు బండి అరే మళ్ళీ ఆడు వెళ్ళిపోయాడు అని చెప్పి ఈడు వచ్చి నువ్వు అరే వెళ్ళిపోమని చెప్పినాం కదా బ్రో నీకు. ఫోన్ చేయ వాడు వేయండి ఎట్లా చేస్తున్నావు మరి? వస్తావారా వస్తున్నావా లేదా ఇప్పుడు మళ్ళా అని చెప్పి చెప్పు, ఏం చేయాలా? ఎవరు బాధపడాలా? అటు చూస్తే నువ్వు ఇటు చూస్తే కొయ్యి ఎలా దుంకాలా? ఆ బండి మీద అనుకో, ఈ బండి ఆ బండి జీనాన్ని గీన మొత్తం గాయబ్ చేసేస్తే అర్థమైందా? జీనైన్ లేదు ఎప్పుడు చూస్తే ఎవరు వస్తారో నేను చూసుకుంటా. జీనైన్ దొరకంది దొరకదు చూసావా? చూడు చూడు అట్లనే అనుకుని BMW తీసుకోవేయండు. ఓ మళ్ళా ఏదో మాట్లాడతాడు. ఓ మీరు ఎంత చేస్తే ఏం చేస్తే ఏం కాదు. చూసాను కూడా